ఇప్పుడు మీరు నార్మల్గా వేరే వేరే స్టేట్స్ కావచ్చు, లేదంటే వేరే దేశాలు కావచ్చు, ఇలా జర్నీ చేసేటప్పుడు లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఇంగ్లీష్ ఏదైతే ఉందో వస్తే చాలు ప్రపంచం అంతా తిరగొచ్చు అని చాలా మంది అనుకుంటాం. బట్ ఇంగ్లీష్ వస్తే ప్రపంచం అసలు తిరగలేము మనం. ఇలా జర్నీ చేసేటప్పుడు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఒకసారి మన మేఘాలయలో ఒకసారి ఫుడ్ పాయిజన్ అయింది. నైట్ అంతా ఇంకా ఫుల్ స్టమక్ పెయిన్, అసలు తట్టుకోలేకపోయా. సో దట్ అక్కడ అన్నము జస్ట్ మీరు చూస్తే ఒక 50 grams 100 grams కన్నా ఎక్కువ అన్నం పెట్టారు ఒక మీల్లో. మీరు ఇప్పటిదాకా ఎన్ని దేశాలు కవర్ చేసి ఉంటారు? శ్రీలంక, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, తర్వాత తైవాన్, తర్వాత మంగోలియా, తర్వాత ఆస్ట్రేలియా. ఇవి మీరు ఇప్పటి వరకు వెళ్ళిన ప్లేసెస్ లో ఏ ప్లేస్ అంటే మీకు ఇష్టం? నాకు నచ్చిన కంట్రీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగోలియా అని చెప్తా, ద బెస్ట్. యాక్చువల్లీ ఇన్ కేస్ ఎవరైనా ప్రపోజ్ చేస్తే అది ఎంత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అట్లేం ఉండదు అనుకుంటా. కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని విన్నాను. ఎక్కడ నుండి వచ్చారు? ఒక ముగ్గురు వచ్చారు, మినీ వ్యాన్ తెచ్చారు, కిడ్నాప్ వ్యాన్ అంటాం కదా చిన్నప్పుడు. ಇವತ್ತು ನಮ್ಮ ಬಕ್ರಾ ಇವತ್ತಿನ ಪ್ರೋಗ್ರಾಮ್ ಟಿವಿ ಬಕ್ರಾ ಅವನೇ సైకిల్ అటు ఇటు తొక్కిరు, చూసిరు, సడన్ గా దాన్ని పంచర్ అయింది. వాళ్ళు సైకిల్ వద్దామని ట్రై చేస్తున్నారు. ఓకే, ఈజ్ గుడ్. పొద్దుగాల 10 గంటలకు పోలీస్ స్టేషన్ పడితే వాళ్ళని కుక్కలను కొట్టినట్టు కొట్టి జైలు వేసిరు. తర్వాత మీ మీద ఒక అటాక్ కూడా జరిగిందని విన్నాను. ట్రై చేశారు రాబరీ చేయడానికి, అటు సైడ్ అస్సాం సైడ్ అనుకుంటా. మీకు బాగా గుర్తుండిపోయే ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉంది? మేఘాలయలో ఒక చిరపుంజి అని మీరు పేరు విన్నారు. 365 days వర్షం పడతాయి. మేము ముగ్గురం కలిసి ఆడదాకా పోయిన వాళ్ళు పైకెళ్ళి చూసినాం. పైకెళ్ళి చూసిన తర్వాత కింద మస్తు కనబడుతుంది, వాటర్ ఫాల్స్ కింది దాకున్నాయి. అయితే కొద్ది దూరం పోయినాం. పోయిన తర్వాత మాకు అర్థమైపోయింది మేము తప్పిపోయినామని. చీకటి అయిపోయింది, ఏం అర్థమైతలేదు. 100 పోలీసులకైతే ఫోన్ చేసినాం. ఇప్పుడు ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంటారు మీరు ఇండియా? ఇప్పుడైతే రైడ్ ఇప్పుడు ఇండియా టు ఇంగ్లాండ్ కి 3 years పట్టుద్ది. సో దట్ ఇంకా మనకి ఏంటంటే ఒక కంట్రీకి ఎంటర్ అయిన తర్వాత రంజిత్, మీరు అడవుల్లో కానీ ఇలా నిర్మానుష్య ప్రదేశాల్లో ట్రావెల్ చేసేవారు. అక్కడ కూర్చున్నప్పుడు ఆ సౌండ్స్ మధ్య భయంగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇదంతా చేస్తున్నాను, అసలు దేనికోసం అని? ఎందుకు ఇదంతా, ఈ కష్టం అంతా ఎందుకు, ఎవరి కోసం చేస్తున్నా అనే థాట్ ఎప్పుడు రాలేదు యాక్చువల్గా. ఎందుకంటే అసలు మీకు తెలుసు లేదు, నా రైడ్లో నేను పొద్దున్న స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ ఆగుతున్నో తెలియదు. వెళ్ళే దారిలో తిండి దొరకదో తెలియదు. దొరికితే దొరుకుతుంది, లేకుంటే లేదు. కొండలు వస్తాయి, గుట్టలు వస్తాయి, -10-15 degrees టెంపరేచర్ ఉంటుంది. ఫుల్గా వాన పడుతుంది. ఒక్కోసారి 40-50 degrees టెంపరేచర్ ఎండా ఉంటుంది. ఇవన్నిట్లో ఈ 50 కిలోల లగేజ్ వేసుకొని, నా 70 కిలోల లగేజ్ వేసుకొని, మొత్తం 120 కిలోల లగేజ్ని ఒక రోడ్డు పైన కొండల పైకి పుష్ చేసుకుంటా వెళ్ళాలి, తొక్కుకుంటా. చరిత్రలో నీకే కొన్ని పేజీలు ఉండాలి అని ఒక సాంగ్ ఉంటుంది. అది అనిపించింది. మొన్న ఒక అతను నా పైన లైక్ సూర్యతేజ్ అని చెప్పేసి ఒక బ్రదర్, మీ పైన బుక్ రాద్దాం అనుకుంటున్నానంటే, నా పైన బుక్ రాయడం ఏంటి బ్రో అని అంటే. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ప్రయాణం? ఇప్పుడు నెక్స్ట్ ఇండియా టు ఇంగ్లాండ్. ఈ ఇండియా టు ఇంగ్లాండ్లో మనం యూరోప్లో ఉన్న అరౌండ్ 27-28 కంట్రీస్ మొత్తం కవర్ అవుతాయి. దానికి గాను మనకు ఒక 2 years పట్టొచ్చు. అండ్ తర్వాత ఈ గల్ఫ్ కంట్రీస్ తెలుసు కదా మీకు, లైక్ మనము బల్గేరియా నుండి ఎగ్జిట్ అయిపోతే టర్కీ, ఆర్మేనియా, జార్జియా, అజర్బైజాన్, ఇరాన్, తర్వాత దుబాయ్, సౌదీ, ఓమన్, ఖతార్, ఈ గల్ఫ్ కంట్రీస్ కవర్ చేస్తాను. చేసుకుంటా ఇంకా తర్వాత మళ్ళీ యూరోప్లో ఎంటర్ అయిపోయి అట్లకెళ్ళి మళ్ళీ ఇంగ్లాండ్కి రీచ్ అవుతా. నార్మల్గా మీరు సైకిల్ మీద జర్నీ చేస్తున్నప్పుడు ఫారినర్స్ చాలా మంది తగిలింటారు, ముఖ్యంగా అమ్మాయిలు కూడా. ఎప్పుడన్నా ఎవరన్నా ప్రపోజల్స్ చేయడం కానీ అలా ఏమన్నా ఉందా? అంటే ఫారినర్స్ కి నార్మల్గా మన ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళకి అక్కడ మనం ఫారినర్స్ కాబట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎవరైనా ప్రపోజల్స్ ఇచ్చారా మీకు? అంటే ఎలా ఉంటా అంటే చాలా మంది పరిచయం అవుతారు, కానీ అంత వెంటనే లైక్ ప్రపోజ్ చేయరు. ఎప్పుడైనా ఒక వ్యక్తితో మనం ట్రావెల్ చేస్తే, కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే, ఇప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు ఇట్లా ట్రావెల్ చేస్తే, సో దట్ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఇష్టాలు కలిస్తే మేబీ అవ్వచ్చు. సో కానీ ఎక్కువ శాతం ఒకరిద్దరు మాత్రం రైడ్ చేశారు నాతోటి. ఈవెన్ తైవాన్లో ఒక రోజు చేశారు, అండ్ కొరియాలో ఒక 2-3 days చేశారు. సో ఇంత షార్ట్ పీరియడ్లో అలాంటివి జరగడం చాలా కష్టం అనుకుంటా. యాక్చువల్లీ ఇన్ కేస్ ఎవరైనా ప్రపోజ్ చేస్తే
ఏం చేస్తారు? అంత టైం ఉంటదండి, లైక్ వాళ్ళతో ట్రావెల్ అయ్యేంత టైం ఉండదు కదా. ఇఫ్ వాళ్ళు కూడా సైక్లిస్ట్లే అయ్యి ఉండి నాతోటి ఒక నెల 2 నెలలు 3 నెలలు అట్లా చూడొచ్చు. కానీ అది ఎంత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు, అట్లేం ఉండవు అనుకుంటా నాకు తెలిసి. సడన్ గా చూడంగానే ఈడోడు సైకిల్ తొక్కుకుంటా, నేను చూడంగానే వెరైటీ కనబడతాం కదా, మనం పెద్ద లగేజ్ వేసుకొని సైకిల్ తొక్కుకుంటా పోతా ఉంటాం. చూసి వాళ్ళకు లైక్ క్యూరియాసిటీ వస్తుంది, ఫుల్ క్యూరియాసిటీ. అసలు ఏంది, ఎక్కడ నుండి వస్తాను, ఈ లగేజ్ ఏంది, అంత క్యూరియాసిటీ ఇంతగా చూస్తారు, తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. దాన్ని మనం లవ్ అనుకున్నాం అనుకోండి, దెబ్బ అయిపోతాం. సరే, ఇప్పుడు కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని దాని గురించి చెప్తారా? కర్ణాటకలోని మన గోకర్ణ అని చెప్పేసి ఒక మురుదేశ్వర్ దాటాను, గోకర్ణ వెళ్తూ ఉంటే మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ లోపలికి ఒక 10 కిలోమీటర్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా ప్లేస్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో అట్లా ఒక 10 కిలోమీటర్ లోపల లోకల్ వాళ్ళకి తెలుస్తుంది అంతే ఆ వాటర్ ఫాల్స్. అంత టూరిస్ట్ కూడా కాదు, ఎవరు చూపెట్టలేదు యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా ఎవరికి తెలియదు, అంత ఫేమస్ కాదు అది. కానీ లోపల ఉంటుంది. నేను ఏం చేస్తాను, అరే ఈ లోపల ఉందంట, మనకి ఇలాంటివే కదా ఎక్స్ప్లోర్ చేయాల్సింది నేచర్ని అని చెప్పేసి సైకిల్ తొక్కకుండా లోపల దాకా పోయి మంచిగా ఒక్కనే పొద్దున్న 4-5 గంటలకు పోతే 6 గంటలకు అప్పటికే నాకు భయం అవుతుంది. భయం ఇన్ ద సెన్స్ ఎవ్వరు లేరు, కుయ్యి అని సౌండ్లు అన్ని వింత వస్తున్నాయి. అయినా మెల్లె అక్కడ కెమెరా పెట్టేసి ఎవ్వరు లేకుంటే ఆ కింద లోపలికి మళ్ళీ చాలా లోపలికి ట్రెక్కింగ్ చేసుకుంటూ పోయి అక్కడ పైన సైకిల్ పెట్టి ఇక్కడ కెమెరాలు అవి పెట్టి లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టేసి స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఎక్కడ నుండి వచ్చారు, ఒక 3 వచ్చారు. సో వచ్చి వాళ్ళు ఇప్పుడు యాజ్ ఏ సోలో ట్రావెలర్గా ఎవరైనా వచ్చి నేను వీడియో తీస్తాను, నేను ఫోటో తీస్తా అంటే అబ్బా ఈ అమ్మ నాకు తీసుకోడు కానీ వాడు మంచిగా తీస్తారు కానీ తీయండి అని. అట్లా పరిచయం అయిన తర్వాత మెల్లమెల్లగా ఇక పైకి వెళ్ళిన తర్వాత నా సైకిల్ అటు ఇటు దొక్కిర్రు, చూసిర్రు. సడన్గా దాన్ని పంచర్ అయింది, చేసినట్టున్నారు నాకు తెలియదు. నేను ఒకరితో మాట్లాడుతున్నా, ఇంకొకటి వచ్చి పంచర్ అయింది అని అన్నాడు. అబ్బా ఎట్లా ఇప్పుడు అని చెప్పేసి అని అనుకొని ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు అవ్వదు ఇక్కడ, సరే అని చెప్పేసి వాళ్ళు మినీ వ్యాన్ తెచ్చిర్రు, కిడ్నాప్ వ్యాన్ అంటాం కదా చిన్నప్పుడు. సో మినీ వ్యాన్ తెచ్చుంటే బ్రో నేను ఎక్కించుకొని ఆ రోడ్ మీద దింపుతా పా బ్రో అని అన్నాడు. సరేలే, ఇంక 10 కిలోమీటర్లు అడవిలో రోడ్డు కూడా లేదు, సరే ఎట్లా ఒకట్లా తీసుకోపోతారు అని చెప్పేసి సరే బ్రో అంటే ఎక్కించిన తర్వాత 10 కిలోమీటర్లు అయింది, 15 కిలోమీటర్లు అయింది, 50 అయింది, 60 అయింది, 70 అయింది, 100 అయింది. అడవిలోకి వెళ్ళే తీసుకుపోతున్నారు వేరే షార్ట్ కట్ రూట్. ఏమైందిరా అంటే ఇప్పుడు లాక్డౌన్ పడ్డది, అన్ని క్లోజ్ ఉన్నాయి, ఇప్పుడు తీసుకుపోతే పోలీసు వాళ్ళు ఈ రోడ్లో పోతే తిడతారు అది అని చెప్పేసి మాట్లాడుకుంటా గంజాయి తాగుతా అంటారు మధ్యలో. ఇంకా నాకు ఎట్లా తప్పించుకోవాలి, ఇప్పుడు 3 ఉన్నారు వాళ్ళు, నేనేం పెద్ద హీరోని కాదు వాళ్ళని కొట్టి ఇట్లా చేసి బయటపడదామంటే నేను ఒక్కనంటే ఎటో పడి ఉరుకోవచ్చు, ఈ సైకిల్ ఉన్నాయి, సామాన్లు ఉన్నాయి, అంతగా అని చెప్పేసి చాలా నీట్గా తెలివిగా వీళ్ళ నుండి బయటపడాలని చెప్పేసి వాళ్ళతో దోస్తానం చేస్తూ వాళ్ళు చెప్పినట్టు చేస్తూ బట్ డబ్బులు అడిగారు. ఒక 10,000 ఇవ్వవా, నేను అడిగిపోగానే నీకు క్యాష్ ఇస్తా అన్నారు. నా అకౌంట్లో ఏం లేవు బ్రో, నేను అంత ఏమో ఎట్లా చేయాలి వీని దగ్గర అని చెప్పేసి కెమెరాలు అవన్నీ దొబ్బేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అంతే తెలివిగా నేను కూడా వాళ్ళతో వండుకుంటా, వాళ్ళతో మాట్లాడుకుంటా ఆ వ్యాన్ నెంబరు అవి ఇవన్నీ మా ఫ్రెండ్స్కి పంపించి డిలీట్ చేసిన. నా ఫోన్ తీసుకొని బ్రో ఒకసారి ఫోటో తీస్తాను, నీ పాస్వర్డ్ ఏంటిది అని తెలుసుకున్నారు. అట్లా ప్రతి ఒక్కరు తెలుసుకోవడం స్టార్ట్ చేశారు, అన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే లాక్ తీపించడం అంతకన్నా పాస్వర్డ్ ఉంటే అయిపోద్ది కదా. సో ఇట్లా పొద్దున 6 గంటలకు ఎక్కించుకున్నారు, రాత్రి 8 గంటలకు దింపారు. 8 గంటలకు దింపడం అంటే నన్ను ఒక్కరిని దింపి అన్ని ఎత్తుకొని పోయారు అన్నట్టు, తీసుకెళ్ళిపోయారు. రాబరీ చేసిరు మొత్తం. ఒక్కడనే ఉన్న వాన పడుతుంది అడవిలో ఇట్లా తడుచుకుంటే అక్కడ నుండి వచ్చే కుమారన్ నన్ను ఒక ఆయన ఉంటాడు, ఎవరో లైక్ అక్కడ ఎక్కడో తెలుగు వాళ్ళు ఇప్పుడో మైగ్రేట్ అయ్యారట, ఆయన తెలుగు కొంచెం ఉన్నది. అతను కలిస్తే అతనికి విషయం అంతా వివరిస్తే ఆ తర్వాత పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు ఊకో సైకిల్ వేసుకొని ఇవ్వడానికి గీడి దాకా వస్తాడా, అంత అబద్ధం అని అంటే అప్పుడు నా యూట్యూబ్ ఛానల్ చూపెడితే అప్పటికి ఒక 30,000 ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే ఇతడు యూట్యూబ్ మళ్ళీ ఏమైనా పెంట చేస్తాడని చెప్పేసి అప్పటికప్పుడు రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి 12 గంటలకు పంచనామా చేసి రాత్రి 2 గంటలకు వాళ్ళకి దొరకబట్టిరంట. నేను ఆ కుమారన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. పొద్దుగాల 10 గంటలకు పోలీస్ స్టేషన్ పడితే వాళ్ళని కుక్కలం కొట్టి జైలు వేసిరు. ఇంకా తర్వాత వాళ్ళు నా థింగ్స్ అన్ని నాకు ఇచ్చేసారు. తర్వాత ఇంకా నన్ను వదిలిపెట్టి లాక్డౌన్ ఉండే అప్పుడు, ఆ లాక్డౌన్ లోనే ఇంటికి వచ్చిన. తర్వాత మీ మీద ఒక అటాక్ కూడా జరిగిందని అన్నాను, అటాక్ ఏమైనా జరిగిందా మీ మీద? ట్రై చేశారు రాబరీ చేయడానికి, అటు సైడ్ అస్సాం సైడ్ అనుకుంటా. అండ్ ఒకసారి రైడ్ చేసుకుంటా పోతా అంటే బైక్ వాళ్ళు ఇట్లా టక్కున కెమెరా స్నాచ్ చేసుకొని పోదామని చూసిరు. వాళ్ళు దగ్గర రాగానే నాదొకటి ఒక తమ్ముడు ఉండే స్కూటీ మీద వచ్చిండు, కన్నా అని చెప్పేసి కడప. ఆ తమ్ముడు వెనకాలనే ఉన్నాడు. అన్నా అని అనగానే ఇట్లా లైక్ సంథింగ్ ఉండే, వాళ్ళు ట్రై అవుతారని టక్కున నేను లోపలికి పెట్టిన. ఇట్లా వీడియో తీస్తాం కదా,
లోపల పెట్టగానే వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు, ఎవరో ఉన్నారు ఇంతో అనుకొని వెళ్ళిపోయారు. అప్పుడు డాగ్ కూడా ఉండే వెనకాల. ఓకే ఓకే, అదే ఇలాంటివి చాలా జరిగినాయి. బట్ ఏమో లైక్ మీకు బాగా గుర్తుండిపోయే ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? మేఘాలయలో ఒక చిరపుంజి అని మీరు పేరు విన్నారా? 365 days వర్షం పడతాయి. అక్కడ చాలా ఫేమస్ ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, నోకలికాయ్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి. ఈ నోకలికాయ్ వాటర్ ఫాల్స్ లో నేను ఇంకో అబ్బాయి కన్నా అని చెప్పిన అతను నా పెట్టు, మేము ముగ్గురం కలిసి ఆడదాకా పోయిన వాళ్ళం పైకి వెళ్ళి చూసినాం. పైకి వెళ్ళి చూసిన తర్వాత కింద మస్తు కనబడుతుంది, వాటర్ ఫాల్స్ కింది దాకున్నాయి. అరే ఇవి కింది దాకున్నాయి, ఎక్కడున్నాయి చూద్దాం పదా అని చెప్పేసి అనుకున్నాం. అయితే గూగుల్ మ్యాప్ పెట్టినాం మేము వాటర్ ఫాల్స్. గూగుల్ మ్యాప్ అంటే దానికి అసలు గూగుల్ మ్యాప్ లేదు, రోడ్డు లేదు, అసలు ప్లేస్ లేదు, ట్రెక్కింగ్ అడవిలోకి వెళ్ళి పోవాలి. అయితే కొద్ది దూరం పోయినాం. పోయిన తర్వాత మాకు అర్థమైపోయింది మేము తప్పిపోయినామని. పొద్దున్నే 8 గంటలకేమో ఇక ఈడి దాకా వచ్చినాం కదా, వెనకకేం పోతాము, ముందుకు పోదాం పదా అని అనుకున్నాం. అనుకున్న తర్వాత కింద వాటర్ ఫాల్స్ ఉన్నది, ఆ సౌండ్ ఉండదు, వాటర్ ఫాల్స్ సౌండ్ ఎక్కడైతే అది వినుకుంటా నేను బగ్గిగాడు ఆ అబ్బాయి ముగ్గురం పోతాను. లాస్ట్ మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటలకు రీచ్ అయినాం. ఆడికి రీచ్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ రిటర్న్ వస్తాం కదా. రిటర్న్ కరెక్ట్ ఒక 100 meters వచ్చినాక మేము వచ్చిన దారి మాకు తెలుస్తలేదు, అన్ని ఒకేలా కనబడతానే, మొత్తం అడవే కనబడుతుంది. మేము ఎక్కడో కింద లోయలు ఉన్నాం, అందులో బెంగాల్ టైగర్స్ ఉంటాయంట, బేర్స్ ఉంటాయంట, కొంచెం ముందు పోతే బంగ్లాదేశ్ బార్డర్ అని అంటారు, లైక్ చెప్పారు. అంటే ఎంత సమయం పట్టింది మీరు అక్కడికి? రాత్రి 11 గంటలకు దొరికినాం మేము పోలీసు వాళ్ళకి. మమ్మల్ని దొరకబట్టడానికి వచ్చిన పోలీసు వాళ్ళు 2 బెటాలియన్స్ 3 బెటాలియన్స్ వాళ్ళు కూడా తప్పిపోయారు. అది కూడా పైన ఉన్న వాళ్ళు పోరగాలు పొద్దుగాల పోయి గీడ బ్యాగులని వాళ్ళ మేము లక్కీ ఏంటంటే బ్యాగులు అక్కడ పెట్టినాం అన్నట్టు, ఇదంతా మోసుకపోవడం ఎందుకని చెప్పేసి. అంటే మీరు ఇంకా వెనక్కి రాలేదని వాళ్ళు కంప్లైంట్ ఇట్లా వచ్చి పోయారు టూరిస్టులు, అటే పోయారు అంటే అది పోయిన అందరు తప్పిపోతారట వాళ్ళకి, అది మాకు తెలియదు. అప్పటికప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు ట్రై చేయంగా ఇంకా రాత్రి 12-11 అవుతుంది కదా, అప్పుడు కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది కదా, అప్పుడు లైక్ వాళ్ళు అరుస్తూ ఉన్నారు అన్నట్టు, ఓ ఓ అని అరుస్తూ ఉంటే మేము ఓ ఓ అని అరుచుకుంటా ఆ సౌండ్ ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో దగ్గర కింద అట్లా కొండ పోతుంది. తర్వాత వాళ్ళు మమ్మల్ని 11-12 గంటలకు పోలీస్ స్టేషన్ రీచ్ అయినాం. అమ్మో అది ఒక డేంజర్ అసలు. ఆ వీడియో ఉన్నది ప్రతి ఒక్కటి, అది రికార్డ్ చేసి పెట్టినా పిచ్చోళ్ళ ఉన్నాం, మేము అయిపోయినాం, మేము చచ్చిపోయినాం అని వీడియోలు కూడా తీసినాం. అప్పటికి బ్యాటరీలు 2 డెడ్, వర్షం పడుతుంది, నీళ్లు తాగడానికి ఈ చెట్ల మీదకి నీళ్ళు వస్తాయి కదా, లేకుంటే ఇట్లా చెట్టు ఇట్లా మీదకి కారుతా ఉంటే ఇట్లా నాలుక పెట్టి నాలుక తడుపుకోవడం. నాతో పెట్టింది పొద్దునుండి ఏం తినలేదు, ఇక్కడే కదా అన్నట్టు పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా పోయినాం. అది నరకం అసలు, అది ఎప్పటికీ మర్చిపోను. అయితే పోలీసులు ఇక్కడ బాగా హెల్ప్ చేసినట్టున్నారు. పోలీసు వాళ్ళు మన వాళ్ళు వచ్చారు. నేను అప్పుడు ఏం చేసిన, కొంచెం సిగ్నల్ వస్తే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పరిచయం ఉంటే నాకు హెలికాప్టర్ పిలిపారంటే, ఏంది ఇదే అన్న ఏమనుకుంటాను, హెలికాప్టర్ ఏడికి వస్తా నీకోసం, నువ్వు పెద్ద సెలబ్రిటీ అన్నట్టు చూసారు. లాస్ట్ పోలీసు వాళ్ళు సేవ్ చేసారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కి ఒకసారి వస్తుంటారు మీరు ఇండియా? ఒక టార్గెట్ ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడైతే రైడ్ ఇప్పుడు ఇండియా టు ఇంగ్లాండ్కి 3 years పట్టుద్ది. సో దట్ ఇంకా మనకి ఏంటంటే ఒక కంట్రీకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వీడికి రావాలంటే ఈ సైకిల్ ఇదంతా పట్టుకొని ఫ్లైట్లో వేసుకొని రావాలంటే మస్తు కష్టం. లైక్ ఛార్జెస్ పడతాయి అండ్ ఎక్స్ట్రా లగేజ్కి అండ్ దానికి డబ్బులు, అండ్ ఇంకా సైకిల్ ఇంత పెద్ద బాక్స్లో దానికి డబ్బులు పడతాయి, మళ్ళీ వీసాస్ ఇదంతా తలనొప్పి ఉంటుంది. మ్యాక్సిమం రాకపోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఫోన్లలో అమ్మ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? రంజిత్ 2019. అంటే ఈ సైక్లింగ్ స్టార్ట్ చేయక ముందు నుంచే ఉంది? స్టార్ట్ చేయక ముందు ఉండే చిన్నగా లైక్ ఎప్పుడన్నా నేను ట్రిప్కి వెళ్ళి, అంతకుముందు కూడా లదాఖ్ వెళ్ళాను, కాశ్మీర్ వెళ్ళాను, ఈ వాగా బార్డర్ వెళ్ళాను, నా దగ్గర బైక్ ఉండే. అట్లా ఎప్పుడన్నా నాకు తిరగడం అంటే జస్ట్ బేసిక్గా ఇష్టం అన్నట్టు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ వీడియోలు అట్లా పెట్టేటోడిని. అదేనేమో లైక్ అది తిరగాలని, నువ్వు మొత్తం కంప్లీట్గా తిరగాలని డాడీ చనిపోయిన తర్వాత అది అట్లా వచ్చి అట్లా ఫుల్ ప్లెడ్జెడ్గా వచ్చింది. 2018 ఏమో సంథింగ్, 2018-19 ఆ టైం. రంజిత్, అయితే ఇప్పుడు మీరు ఈ జర్నీకి వెళ్తూ ఉంటారు కదా, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉంటారు, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? సో యాక్చువల్గా అంటే ఇప్పుడు అనిపిస్తుంది, మనం చిన్నపిల్లలు సైకిల్ నేర్చుకుంటా ఉంటారు ఫస్ట్. చిన్నపిల్లలు ర్యాండమ్ ఉరుకుతారు రోడ్ పొంటి, ఇట్లా ఉరుకుతా ఉంటుంది, అట్లకెళ్ళి ఏదో వచ్చి గుద్దేది కూడా తెలియదు, అట్లా భయపడుతూ ఉంటారు. ఈవెన్ ఎగ్జాంపుల్ మా బగీరా ఉన్నాడు, వాడు ఏం చేస్తారంటే సడన్గా ఏదైనా కనబడిన రఫ్ని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఏదైనా వెహికల్ అది వస్తుంది, కొన్నిసార్లు తాకుతుంది, కొన్నిసార్లు వాడు దానికి తాకుతాడు, అట్లా అనిపిస్తుంది. సో ప్రతి పేరెంట్స్ కూడా
ప్రతి పిల్లల గురించి అట్లనే ఆలోచిస్తారు. లైక్ ఇప్పుడు వాడు ఏమవుతుందో బండి, ఇప్పుడు వాళ్ళు బండి కొనియమంటే బండి స్పీడ్గా పోతాడో, రోడ్ మీద వచ్చాడో ఎంత భయపడతాడో, వాడు గుద్దితే ఎట్లా అని చెప్పేసి ప్రతి పేరెంట్స్ ఇట్లా భయపడతా ఉంటారు. సో లైక్ మా మదర్ కూడా చిన్నప్పటి నుండి దానికి ఒక 10 భయపడేది. ఎందుకంటే నేను చేసే పనులన్నీ అలాంటి అల్లరి పనులే ఉండేవి. ఇంకా చెప్పాలని తెలంగాణలో పెద్ద తీట అని అంటారు చూసిన, అలా అంటాడు అన్నట్టు. ఎప్పుడు చూసినా మా డాడీ కొట్టేటోడు, నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేటోడు, ఎప్పుడు చూసినా తీట పనులు చేసేటోడిని, ఎప్పుడు చూసినా ఎక్కడో పోయి ఈతనే రాదు చెరువులో దుంకేటోడిని, లైక్ పెద్ద చెట్టు ఎక్కి కింద ఇసుకుంటే ఇసుకలో దుంకేటోడిని, బావి పైన పెద్ద బావి పైన చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి ఆళ్ళకి వెళ్ళి నీళ్ళల్లో దుంకేటోడిని. ఒకసారి ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి మా స్కూల్ ఉండే, ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి ఆ బిల్డింగ్ మీద దుంకుతుంటే కరెక్ట్ దుంకలేక ఈ గదుమ కొసకి గుద్దుకొని ఇది పలిగి ఆ బైక్ వెళ్ళి కింద పడ్డా నేను ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి. ఇట్లా గదువంతా వాళ్ళైతే మళ్ళీ ఇంట్లో కూడా చెప్పలేదు. ఇది అట్లే ఉంటుంది మరక, ఇట్లా ఇట్లా రక్తం అంతా తగ్గిపోయేదాకా చూసి తర్వాత మెల్లగా తగ్గిన తర్వాత ఇంటికి పోతే వాళ్ళకి తెలియదా, అన్నీ చూస్తారు కదా. ఇలాంటివి చేయకూడనివి అన్ని పనులు, తీట పనులు అన్ని చేసి దెబ్బలు తాకించుకొని రోజు నాకు ఎప్పటి శరీరం మీద దెబ్బలే ఉండేది, ఎప్పటికి రక్తమే ఉండేది. ఇలాంటి పనులు చేసి చిన్నప్పుడు మా అమ్మకు ఒక అలవాటు అయిపోయింది, అమ్మ వీడు ఏం చేసినా మారడు, లాస్ట్కు ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఏంటంటే వీడు ఎక్కడ పోయినా మళ్ళీ మంచిగానే వస్తారు ఇంటికి అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇనిషియల్ డేస్లో హైదరాబాద్ ఫస్ట్ ఇండియాలో 2 years తిరిగినప్పుడు నేను ఎదుర్కొన్నవి కానీ ఇవి తప్పిపోయినాయి కానీ ఇవన్నీ చూసి మా అమ్మ మెల్లమెల్లగా మైండ్ ఏంటంటే అడ్జస్ట్ అయింది తనది. ఓకే ఇంకా వీడు ఇంతే, వీడు ఏం చేసినా సేఫ్గా ఇంటికి వస్తాడు, అన్నిట్లలో తేరిపోయిండు అనే ఒక థాట్ తనకు వచ్చింది. కానీ మిస్ అవుతూ ఉంటుంది. లైక్ ఎక్కడికైనా వెళ్తే, ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టిన అనుకోండి ఇన్స్టాగ్రామ్లో, తిన్నావా, మళ్ళీ ఫోన్ చేస్తుంది, అమ్మ అది మొన్నటి వీడియోలే అమ్మ అని చెప్తా నేను. తిన్నావా, తినలేదా, ఇట్లా అడుగుతూ ఉంటాయి. ప్రతి తల్లి కొట్టుకుంటుంది, కన్నపేగ అంటారు కదా, ప్రతి కన్నపేగ కొట్టుకుంటాయి కొడుకులు బిడ్డలు ఎట్లున్నారో ఏంటో. నేను చెల్లి డెంటిస్ట్, సో నేను ఫార్మసీ అయిపోయింది. సో కానీ తనకి అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు అలవాటు చేశాను ఫోర్స్ఫుల్ గా. కానీ ఏంటంటే ఇవన్నీ చేసిన తర్వాత అందరూ లైక్ గొప్పగా చెప్పడం కానీ, ప్రైజ్ చేయడం కానీ, లైక్ ప్రతి ఒక్కరు కూడా మీ కొడుకు చాలా గొప్ప పని చేస్తాడు అది అన్నప్పుడు తనకు అనిపిస్తుంది, ఓకే నేను ఇంత త్యాగం చేస్తున్నా అంటే వాడు ఏదో మంచిదే చేస్తున్నాడు, ఇవన్నీ గొప్పవి అని చెప్పేసి తను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయింది. బట్ మీకు ఎప్పుడైనా అనిపించిందా అమ్మని ఇంత బాధ పెడుతున్నాను, మిస్ అవుతున్నట్టు అనిపించింది. బట్ లైక్ అలా అని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో ఉండలేను, లైక్ ఇంట్లోనే ఉండలేను అలా అని చెప్పేసి నార్మల్ లైఫ్, రెగ్యులర్ లైఫ్ బ్రతకలేను. నాకు ఇంకా పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఆఫీస్లో కూర్చొని సాయంత్రం కాగానే ఈ ట్రాఫిక్లో పడి ఇంటి వరకు ఏదో 9-10 అవుతుంది, ఏదో వచ్చి తిన్నామా మళ్ళీ పడుకున్నామా మళ్ళీ పొద్దుగా లేచినామా, ఆ సండే రోజు 12 గంటలకు లేచి ఏదో సినిమాకు ఆటో ఇటో సాయంత్రం అయిపోతుంది. ఇంకా రెగ్యులర్ లైఫ్లో ఇంకా బ్రతుకుతున్నాం అంతే. అంటే దేనికోసం బ్రతుకుతున్నామో తెలియకుండా ఏవో 4 పైసలు సంపాదించి ఆ పైసలు సంపాదించిన తర్వాత వాటిని చూసుకుంటూనే మురుసుకుంటూనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు 50 సంవత్సరాల దాకా మీరు 10 లక్షలు 50 లక్షలు సంపాదించిన తర్వాత వాటిని ఖర్చు పెట్టడానికి కాదు కదా, వాటిని ఖర్చు పెట్టరు కదా. అంటే మీ 50 సంవత్సరాలు మొత్తం మీరు ఒకరి కోసం కష్టపడ్డారు, 50 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా సుఖపడింది లేదా, అప్పుడు మళ్ళీ అప్పటికి బీపీ షుగర్లు వస్తాయి, ఇది తినాలన్నా అచ్చేయాలన్నా నడవాలన్నా లేవాలన్నా కూర్చోవాలన్నా ఏదైనా కూడా అదే. లాస్ట్గా హాస్పిటల్లో సంపాదించిన ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే బతుకుతారు, లేదంటే సంపాదించిన డబ్బులన్నీ హాస్పిటల్లో పండిపోతాయి. సో ఈ లైఫ్ అంతా ఒకసారి అనిపించినప్పుడు అంటే లైక్ లాస్ట్కు అసలు ఏం చేస్తున్నా ఏంటిది, ఇదే నా లైఫ్ ఇంతేనా, ఇంకా లేచినాము 10వ తరగతి దాకా చదువుకున్నాము, ఇంటర్మీడియట్ దాకా మళ్ళీ చదివినాము, తర్వాత డిగ్రీలు అయిపోయినాయి, తర్వాత కష్టపడి జాబులు వచ్చిన తర్వాత జాబులలో కూడా ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఆఫీస్కి పోయి అవ్వ ఏం బతుకురా ఇది అన్నట్టే ఉన్నారు చాలామంది. ఎవరో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ ఒకటి చదివి ఒకటి చేసేటోళ్ళే అందరూ. సో ఆ తర్వాత ఎట్ ద ఎండ్ ఇంకా మళ్ళీ పెళ్ళి, తర్వాత పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఎట్ ద ఎండ్ ఇదే అయిపోతుంది. అంటే లైక్ ఇదంతా తప్పనట్లేదు. మీరు ఇప్పుడు అంటున్నారు మీ అమ్మగారికి కూడా ఎంజాయ్ చేయాలని ఒక టైంలో ఉండేది అదంతా. ఇప్పుడు మా ఫాదర్ కూడా మా కోసం మొత్తం త్యాగం చేసి ఎట్ ద ఎండ్ 50 సంవత్సరాలలో ఇంకా సుఖపడదామనే టైంలో చనిపోయిండు. సో ప్రతి పేరెంట్ అదే చేస్తారు. నేను అనుకున్నా లైక్, కానీ అంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఎస్కేప్ అవ్వలేరు కదా. అవునండి, నేను చేయొద్దు అనట్లేదు, బట్ ఈ లైఫ్ ఇట్లనే ఉండదు కదా, ఏమైనా కొత్తగా బ్రతుకుతాం సరే కొన్ని సంవత్సరాలైనా. ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే మీరు 50 సంవత్సరాల దాకా కష్టపడి సంపాదించి 50 సంవత్సరాల తర్వాత సుఖపడదాం ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు కదా ఎవరైనా. నేనేమనుకున్నా అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల దాకా
ఫస్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఒకప్పుడు అంటే పని చేయాలంటే కాలు రెక్కలు ఆడితేనే పైసలు వచ్చాయి, ఎందుకంటే పొలం దున్నుతావో ఏదో పని చేస్తేనే అప్పుడు వచ్చాయి. ఇప్పుడు అట్లా కాదు కదా, మైండ్ తోటే కదా పని అంతా. సో ఏదైనా ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్ ముందర కూర్చొని ఒత్తుకోవడమో లేకుంటే ఇట్లా కూర్చొని పనులు చేసేటివే కదా. ఫిజికల్గా ఏం ఫిట్ ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇప్పుడు పని చేయాలంటే పైసలు సంపాదించాలంటే మెంటల్గా కొంచెం ఫిట్ ఉంటే సరిపోద్ది. సో దట్ నేనేమనుకున్నా 40 సంవత్సరాల దాకా తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, లైఫ్ అంతా చూద్దాం, ప్రపంచాన్ని చూద్దాం, ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏదో ఒకటి చేయొచ్చు. తర్వాత 40 సంవత్సరాల నుండి ఎట్లాగో ఫిట్గానే ఉంటా, హెల్తీగా ఉంటా, ఏం రోగాలు అయితే రావు. 60-70 సంవత్సరాల దాకా పని చేసుకుందాం, అప్పుడు కూడా పెడదాం, అప్పుడు సంపాదిద్దాంలే, ఇప్పుడు ఎందుకన్నట్టు. ఇప్పుడు మరి నెక్స్ట్ గోల్ ఏంటి మీకు? నెక్స్ట్ ఇప్పుడు నాది వచ్చేసి మొత్తం 7 కాంటినెంట్స్ లో 6 కాంటినెంట్స్ సైకిల్ పైన తిరగాలని అనుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఏషియా అయిపోయింది, తర్వాత ఆస్ట్రేలియా అయిపోయింది రీసెంట్ గా, ఇప్పుడు యూరప్. ఓకే, యూరప్ తర్వాత నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. సో ఇక్కడికి 5 అయిపోతాయి. తర్వాత ఆఫ్రికా 6 అయిపోతాయి. ఒకవేళ ఇంకా మిగిలిన కంటాక్ట్గా పోతే షిప్లో పోవచ్చు, పోయి అక్కడ అడుగు పెట్టి అయినా వస్తా. జస్ట్ దట్ నేను అది కూడా ఒక చూశాను అని చెప్పుకోవడానికి. అండ్ మీరు చూస్తే ఇప్పుడు చరిత్రలో ప్రతి ఒక్కరికి కొన్ని పేజీలు ఉండాలి అని చెప్పేసి మామూలుగా చిరంజీవి సినిమా కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి సాంగ్లో, చరిత్రలో నీకే కొన్ని పేజీలు ఉండాలి అని ఒక సాంగ్ ఉంటుంది. అది అనిపించింది. మొన్న ఒక అతను నా పైన లైక్ సూర్యతేజ్ అని చెప్పేసి ఒక బ్రదర్ మీ పైన బుక్ రాద్దాం అనుకుంటున్నాను అంటే, నా పైన బుక్ రాయడం ఏంటి బ్రో అని అంటే, చాలా మీకు తెలుసో తెలియదో కానీ చాలా మంది బ్రతకాలనుకున్న లైఫ్ మీరు బ్రతుకుతున్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. ఈ ఒక ఏదో ఆఫీస్లో కూర్చొని చిన్న చిన్న టెన్షన్స్కి చిరాకులు వేసిపోయి ఓ నేనే కష్టపడుతున్నా అని చెప్పేసి. యాక్చువల్లీ చాలా మందికి మీలా బ్రతకాలని ఉంటది, కానీ సరైన గైడెన్స్ సపోర్ట్ ఉండదు. అంటే బయటికి వెళ్ళి నువ్వు ఎలా గెట్ అన్ అవుతావు, ఎలా ఇప్పుడు ఏంటంటే మీకు ఒకళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక పక్క ప్లానింగ్ అనేది ఉండదు. సో దానివల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ట్రూ హార్ట్ తోటి చేస్తే పరిస్థితులు అన్ని మీకు సహకరిస్తాయి. ఈవెన్ నేను కూడా 0 తోటే స్టార్ట్ అయినా కదా. అంటే నేను అన్నది ఇప్పుడు నేను సైకిల్ దక్కుతానా, నేను ఇవన్నీ చేస్తానా, అన్ని వదిలిపెట్టి మొత్తం ఇంట్లో అందరిని వదిలిపెట్టి పొమ్మని కాదు. నేను చెప్పే మెసేజ్ అంటే నా రైడ్లో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఏం నేర్చుకోవాలంటే, వీడు స్టార్ట్ అవుతాడు. నేను మీకు తెలుసు లేదు, నా రైడ్లో నేను పొద్దున్న స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ ఆగుతానో తెలియదు. వెళ్ళే దారిలో తిండి దొరకదో తెలియదు. దొరికితే దొరుకుతుంది, లేకుంటే లేదు. కొండలు వస్తాయి, గుట్టలు వస్తాయి, -10-15 degrees టెంపరేచర్ ఉంటుంది, ఫుల్గా వాన పడుతుంది, ఒక్కోసారి 40-50 degrees టెంపరేచర్ ఎండ ఉంటుంది. ఇవన్నిట్లో ఈ 50 కిలోల లగేజ్ వేసుకొని, నా 70 కిలోల లగేజ్ వేసుకొని, మొత్తం 120 కిలోల లగేజ్ని ఒక రోడ్డు పైన కొండల పైకి పుష్ చేసుకుంటా వెళ్ళాలి, తొక్కుకుంటా. ఈ మధ్యలో నా మానసికంగా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, రోడ్లు చక్కగా ఉండవు, పంచర్లు అవుతాయి, ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోవాలని కూడా అనిపించవచ్చు, ఇట్లా అనిపించవచ్చు. బట్ నాకు ఎప్పుడు అనిపించలేదు అట్లా. సో ఇవన్నీ స్ట్రగుల్స్లో నైట్ వచ్చిన తర్వాత ఒక దగ్గర మళ్ళీ వచ్చి మంచిగా స్నానం చేసి హోటల్లో లేదా మంచిగా ఈ ఫుడ్ తిని పడుకుంటానంటే అది కూడా లేదు. మళ్ళీ రాత్రి కాగానే ఎక్కడో గుయ్యి అని చెప్పేసి పాములు, తేళ్ళు, జంతువుల మధ్యలో ఎక్కడో అడవిలా, ఎవ్వరు లేని అడవిలా కింద ఒక సాప వేసుకొని, సాప మీద క్యాంప్ వేసుకొని, ఆ క్యాంప్కి జిప్ వేసుకొని ఆడేదో వండుకుంటా తినుకుంటా పడుకుంటా లైక్ సాటిస్ఫాక్షన్ తోటి. అప్పుడు సాయంత్రం ఒకరు పొద్దున్న నుండి సాయంత్రం దాకా చిరాకులలో పని చేసుకుంటూ వచ్చి సాయంత్రం ఒకరు రీలో యూట్యూబ్ వీడియోనో ఓపెన్ చేసినప్పుడు నేను కనబడతా. పొద్దున్న దాకా నా జర్నీ చూస్తారు, చీని అమ్మ గివీడ్ చేసిన దానిలో నాదేం కష్టం రా, నేనే ఇంత కష్టపడుతున్నా అని ఒక చిన్న రిలాక్స్ తోటి పొద్దుగాల మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. అందుకే లైక్ నా జర్నీలో ఏంటి అని అంటే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే నువ్వు ఏదైతే చేద్దాం అనుకున్నా దాన్ని నమ్మాలి. ఫస్ట్ నువ్వు నమ్మి పట్టుదలతోటి ఒక్కటే దానిపైన స్ట్రాంగ్గా నువ్వు పోరాడితే కంపల్సరీ సక్సెస్ అయితే వస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే మధ్యలోనే లైక్ గివ్ అప్ ఇస్తారు. ఎందుకంటే లైక్ భయపడతారు, అవ్వదేమో, ఇంకా నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో, అండ్ పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళు అది చేస్తున్నారు, అది చేస్తే అయిపో, బీటెక్ చేస్తే అయిపో, అసలు డిగ్రీ చేస్తే అయిపో, అనవసరంగా బీటెక్ చేసిన, అనవసరంగా ఇది చదివిన, చిని అమ్మాయి ఇంద్ర నేను బీటెక్ చేసి ర్యాపిడో చేసుకుంటున్నా, అయ్యో నేను బీటెక్ చేసి జొమాటోలో ఫుడ్ డెలివరీ చేసుకుంటున్నా, అసలు ఈ ఒక జాబ్స్ లేవు, ఏం లేవు. ఇట్లా చాలామంది డిప్రెషన్లో, ప్రపంచం అంతా అట్లనే ఉంది పక్క వాళ్ళతో పోల్చుకుంటా. సో పక్క వాళ్ళతో పోల్చుకుంటే కాకుండా మన వాళ్ళు కూడా పక్క వాళ్ళతో చిన్నప్పటి నుండి పోలుస్తారు. చూడు వాడు అట్లా చదువుకుంటాను, ఫస్ట్ వచ్చిండు, నువ్వు లాస్ట్ వచ్చినావు, వాడు చూడు ఆర్మీలోకి వెళ్ళిపోయిండు, వాడు చూడు సివిల్స్ కొట్టిండు, వాడు చూడు ఐటీలో జాబ్ కొట్టిండు, నువ్వు చూస్తే ఎందుకు పని రాకుండా 3 పూటలు ఇంట్లో తిని పంటాను అని చెప్పేసి ఇట్లా పోల్చినప్పుడు వాళ్ళలాగా వీళ్ళలాగా బ్రతుకు అని చెప్పేసి పేరెంట్స్ పిల్లలకి అట్లా చెప్తూనే ఉన్నారు. నీలాగా నువ్వు బ్రతుకు అని చెప్పేసి చెప్పడం ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే వాడేంటో వాడికి చేతుకున్న ప్రిన్సే
సేమ్ ఉండవంటారు కదా, పాపం వాడు వేరేలాగా డిజైన్ అయింది కావచ్చు, మొత్తం ఇట్లా చెప్పి చెప్పి అతనికి సంబంధించింది అతను నచ్చింది ఒక దానిలో వేస్తే మనసుకు నచ్చని పని చేస్తూ ఉన్నప్పుడు అది డబ్బులే వస్తాయి తప్ప సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో ఇవన్నీ చూసినప్పుడు సరే వీడు ఒకటి అనుకున్నాడు, 0 నుండి స్టార్ట్ చేసి లాస్ట్కి ఇక్కడ దాకా రీచ్ అయిందంటే చాలా గొప్ప. అలా అనుకొని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ లైఫ్లో కూడా దాన్ని చేయొచ్చు. అండ్ ఇంకొకటి నేను చేసేది ఏంటంటే ఈ పొల్యూషన్కి సొల్యూషన్ బైసైకిల్. సో నేను ఇలాంటి కార్బన్ ప్రింట్స్ పెట్టకుండా వదిలేయకుండా, ఎలాంటి పెట్రోల్ డీజిల్ ఇవేం నా సైకిల్లో పోయకుండా ఓన్లీ నేచర్కి దగ్గరగా నేను రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఎప్పుడు కూడా సిటీలలో వాటిలలో ఉండను. నా రైడ్లు కూడా ఎక్కడో అడవులలో కొండలలోనే చూస్ చేసుకొని మరి ఆ రూట్ చూస్ చేసుకొని మరి రైడ్ చేస్తాను. ఎందుకంటే పొల్యూషన్ దూరంగా అది నచ్చుద్ది నాకు. లైక్ ఆ రా లైఫ్ అనేది నచ్చుతుంది. అందుకనే రంజిత్, మీరు అడవుల్లో కానీ ఇలా నిర్మానుష్య ప్రదేశాల్లో ట్రావెల్ చేసేవారు. అక్కడ కూర్చున్నప్పుడు ఆ సౌండ్స్ మధ్య భయంగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇదంతా చేస్తున్నాను, అసలు దేనికోసం అని? సో మీరు అన్నట్టు పొద్దునుండి జాబ్ చేసి సాయంత్రం వచ్చేసి 10 గంటలకు ఈ ట్రాఫిక్లో ఇంటికి రీచ్ అయ్యి 9:30-10 గంటలకు లైక్ ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా సరిగా మాట్లాడకుండా కొద్దిసేపు ఆ సెల్ చూసుకొని ఇట్లా పడుకొని పొద్దున్న లేసి మళ్ళీ 6 గంటలకి లేచి వెళ్ళిపోవడం కన్నా, సో చాలా సాటిస్ఫైగా నచ్చిన పని అంతా పొద్దున్న దాకా మీకు నచ్చిన వాళ్ళతోటి ఒక డే మొత్తం ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. సో నేను అట్లా నా సైక్లింగ్లో ఒక డే మొత్తం దాంతో స్పెండ్ చేసి ఆ నైట్ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు నచ్చిన వాళ్ళతో చేసినవన్నీ లైక్ మీరున్న టైం అంతా గుర్తు చేసుకొని చాలా హ్యాపీగా అట్లా గుర్తు చేసుకొని వాటి గురించి ఆలోచించుకుంటూ పడుకుంటారు కదా. సో ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే ఇట్లా నాకు చాలా ఇష్టం అది, ఆ కష్టం ఏదైతే ఉన్నదో చాలా ఇష్టం, అది ఆ చెమట ఏదైతే ఉన్నదో ఆ వచ్చేది అది చాలా ఇష్టం అన్నట్టు, చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు. ఈవెన్ నేను సైక్లింగ్ రోడ్ పైన స్ట్రైట్ రోడ్లో చేసుకుంటూ పోతాను అనుకోండి, సాయంత్రం ఏం లేదు వాళ్ళంతా ఉత్తేనే రోడ్డు మీద 100 కిలోమీటర్లు వచ్చినా అని అనిపిస్తాయి. మొత్తం కొండలు గుట్టలు మొత్తం ఫారెస్ట్లో ఏదో ఒకటి అడ్వెంచర్ జరిగింది అనుకోండి, భయాల పురుసత్రా మస్తు అనిపించింది అని చెప్పేసి మీరు అనుకున్న ఎందుకు ఇదంతా ఈ కష్టం అంతా ఎందుకు ఎవరి కోసం చేస్తున్నా అనే థాట్ ఎప్పుడు రాలేదు యాక్చువల్గా. ఎందుకంటే అసలు నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు కాబట్టి, మనం చేసేదానిపైన క్లారిటీ ఉంటే ఎప్పటికీ ఆ క్వశ్చన్ రాదు ఏ పని అయినా. సో అట్లా ఒక క్యాంప్లో ఉండి పడుకుంటే ఆ సౌండ్ల మధ్యలో 5 స్టార్ హోటల్లో ఉన్న కంఫర్ట్ కన్నా నాకు ఆ క్యాంప్లో ఉంటే అంత కంఫర్ట్ వస్తుంది, మంచిగా పడుకుంటా. ఇంకోటి ఆ పైన పడుకున్నప్పుడు ఫుల్ వర్షం వస్తుంది, ఒక్కొక్కసారి టపా 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 సౌండ్ వస్తుంటే ఆ సౌండ్కి ఇంకా మంచిగా నిద్ర వస్తుంది. అండ్ చల్లగా ఉంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది. లైక్ కొన్ని మంచి ప్రదేశాలు ఉంటాయి కదా, అందులో నీట్గా నేను ఒక బెడ్ మీద దాని మీద స్లీపింగ్ బ్యాగ్లో మొత్తం వేసుకొని ఇట్లా మొత్తం చిప్పేసుకొని అందులో పడుకుంటా. లైక్ అది నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే థింగ్. కాబట్టి ఎప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే థింగ్ ఎప్పుడు ఎందుకు వచ్చినాంరా, ఎందుకు వచ్చి ఈ లైఫ్ ఏందిరా అనే బోర్ అనిపించలే. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ చూసే ప్రతి ప్రేక్షకుడికి అది ఒక వైల్డ్ థింగ్. ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఇంతమంది రైడ్ చేస్తున్నారు, మీరు యూట్యూబ్లో చూడొచ్చు, చాలా మంది చూస్తున్నారు. బట్ ఇక్కడ వాళ్ళందరూ ఏంటంటే ఎట్ ద ఎండ్ వచ్చేసి వాళ్ళు ఒక సేఫ్ హౌస్లోకి పోయి పడుకుంటున్నారు, సేఫ్ ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వరకు నేను ఒక్కనే ఇక్కడ బ్రతికే వాళ్ళందరికీ అపోజిట్గా ఉన్నది. ఎందుకు ఇష్టపడతారు ఈ 12-13 లక్షల మంది ఫాలోవర్స్ ఎందుకున్నారు అని అంటే, వాళ్ళందరి వైల్డ్ లైఫ్ నచ్చింది. అమ్మ ఈ రెగ్యులర్ లైఫ్ కన్నా ఆ లైఫ్ చూడు కొత్తగా ఉన్నది అనే ఒక థాట్ తోటి వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసే వాళ్ళకే నచ్చినప్పుడు చేసే నాకెంత నచ్చాలి. ఇప్పుడు ఈ జర్నీ ఎంతవరకు కొనసాగిద్దాం అనుకుంటున్నారు? అంటే మ్యారేజ్ అవ్వచ్చు, ఫ్యూచర్ లో అబ్జెక్షన్స్ రావచ్చు, అప్పుడు ఎలా? ఈ జర్నీ వచ్చేసి నేను ఏవైనా కూడా ఇప్పుడు చెప్పండి ఒక నిమిషం. లైక్ ఇప్పుడు దుబాయ్ వెళ్తారు ఫ్యామిలీ అంతా వదిలిపెట్టేసి, మళ్ళీ ఏదో ఒక రోజు వస్తారు కదా, అంటే 3 నెలలకు 6 నెలలకు. నాకు ఇంకా నేను అడిగిపోయి జాబ్ కూడా చేయట్లేదు, నాకు అనిపిస్తే రావాలనుకుంటే ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. సో అట్లా మనకు ఆ కన్వీనియన్స్ ఉంది కాబట్టి, సో దట్ ఇది లైక్ నేను అనుకున్న 6 కాంట్రీ ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఇప్పుడు 3 థర్డ్ అయిపోతుంది, ఇంకొక 3 కదా ఉన్నది. సో 3 ఎంత తొందరలోనే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మన నార్మల్ లైఫ్కి వస్తా అని చెప్పిన కదా, అలా రావచ్చు. బట్ కొన్ని కావాలంటే కొన్ని త్యాగం చేయాలి అని అంటారు. ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు చాలా మంది సైనికులు, వాళ్ళు మళ్ళీ వస్తారో రారో తెలియదు. అలాంటిది మన దేశం కోసం పిల్లల్ని మనం చూస్తాం స్టోరీ, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్లో కానీ పుల్వామా అటాక్లో కానీ చాలా వరకు వాళ్ళందరికన్నా గొప్ప అయితే నేనేం కాదు. సో నేను మళ్ళీ నేను వస్తాను. సో కాబట్టి అనిపిస్తుంది వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. సో వీళ్ళందరూ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అని చెప్పేసి
అట్లా వెళ్ళిపోతా. ఓకే, పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు మరి? ఇంకా, ఇంట్లో చూస్తున్నారా ఏమన్నా? ఇప్పుడు ఇప్పటి వరకు అయితే లైక్ చూడాలి, బట్ కొంచెం టైం లైక్ చూద్దాం లైక్ అంటే ఇంట్రెస్ట్ ఉందా పెళ్లి చేసుకోవాలని? కానీ టైం పడుతుంది. కొంచెం టైం తీసుకుంటారు. ఓకే ఓకే రంజిత్, నెక్స్ట్ మీరు ఏమేమి ప్లాన్స్ వేసుకున్నారో అవన్నీ కూడా చాలా సురక్షితంగా సేఫ్గా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.